హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః. త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి. చివరిని చెప్పినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఈ మంత్రం యజుర్వేద తైత్తిరీయంలోది. ఇవాళ ఎందుకు ప్రత్యేకంగానంటే దేవతలు ఎంతమంది ఏమిటనే ప్రశ్న రెండో ప్రశ్నతోటి ప్రారంభం అవుతుంది. అయితే చివరిన ఏమిటంటే మనం ఈ దేవతలను స్తుతిస్తున్నాం. హరి ఓం శన్నో మిత్రస్యం వరుణ, మిత్రుడు వరుణదేవుడు, ఇట్లా ఈ విధంగా దేవతల్ని మనం స్తుతిస్తూ ఉన్నాం ఇక్కడ. ఇది ఈ యజుర్వేద తైత్తిరీయంలో. అయితే ఇక్కడ ప్రశ్న రెండవ ప్రశ్నలో ఆయన వేసినది ఏంటంటే దేవతలు ఎందరు, వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరు, ఈ విధంగా ప్రశ్నలు వేశాడు. ఎవరు అన్నమాట? వైదర్భి రెండో ప్రశ్నలో. ఈ ప్రశ్న వేస్తే వాటికి సమాధానాలు వచ్చినాయి. పిప్పలాద మహర్షి ఏం చెప్పాడంటే సమాధానము, ఆకాశము వాయువు అగ్ని ఆపహ పృథివీ అనేటువంటి ఈ పంచభూతాలు చెప్పి అక్కడి నుంచి ఇంకా వాక్కు మనహ చక్షు అనేవి కూడా ఈ దేవతలండి అని అన్నాడు. ఈ దేవతలందరూ కూడా బాణంలో ఉన్నారు. బాణం అంటే శరీరము. ఈ శరీరంలో ఉండి వీళ్ళందరూ కూడా ఈ బాణాన్ని రక్షిస్తూ ఉన్నారు అని ప్రధానంగా మొట్టమొదటగా చెప్పాడు మనకి. అంటే మనకి చూస్తుంటే స్థూలంగా ఏమిటంటే మనకు ఇందులో హరి ఓం శన్నో మిత్రస్యం వరుణ శన్నో భవత్వర్యమా అని చెప్పేటప్పటికి ఆ ఋగ్వేదంలో ఉన్న దేవతలు వాళ్ళందరూ, ఋగ్వేదంలో ఉన్నటువంటి దేవతలు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే మన శరీరాన్ని తీసుకొని ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఇది ఒక శారీరకమైన సైన్స్. ఇది అక్కడ ఎక్కడో ఉన్నారు ఎవరు, విష్ణువు రుద్రుడు వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళ సంగతి మన కంటికి కనపడలేదు వాళ్ళ సంగతి. కానీ మన కంటికి కనపడుతుంది, మన శరీరం కనపడుతున్నది. కాబట్టి మన శరీరాన్ని గురించి చెబుతున్నాడు. ఇది అసలు సైన్స్, దీనిలో ఉన్నటువంటి సైన్స్. ఈ శరీరాన్ని ఎవరు భరిస్తున్నారు, ఎవరు పోషిస్తున్నారు, ఏమిటి దీనిలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈ శక్తులు అంటే, ఈ శక్తుల్నే ఇంకొక పేరు దేవతలు అన్నాడు. అది పేరు ఇంకొక మాట దేవతలు అన్నాడు. ఇవి మనకి పంచభూతాలు కనపడుతున్నాయి, మనకి ఇంద్రియాలు కనపడుతున్నాయి, మన శరీరానికి కనపడతాయి. ఇది మొత్తం కలిస్తే ఒక శరీరము. ఈ శరీరాన్ని పోషిస్తూ ఉన్నాయి. అయితే తాన్ వరిష్ఠ కహ, వాళ్ళల్లో వరిష్ఠ శ్రేష్ఠుడు ఎవరు అని చెప్పుకున్నాడు రెండో ప్రశ్నలో. శ్రేష్ఠుడు అని అంటే అర్థం ఏమిటనమాట? ఇంకా ఆయన తర్వాత ఇంకెవరు లేరు. సూపర్లేటివ్ డిగ్రీ అనమాట, ఇంకెవరు లేరు. ఎవరు అంటే ప్రాణహ అని చెప్పాడు. అది సమాధానం. ప్రాణదేవత అనేటువంటి ఆయన వరిష్ఠ అని చెప్పాడు. ఆ వరిష్ఠ ప్రాణదేవతయే పంచధా విభజంతే, పంచధ 5 విధములుగా విభజింపబడి, అనగా పంచప్రాణాలుగా విభజింపబడి మన శరీరంలో ఈ శరీరాన్ని బాణాన్ని పోషిస్తూ ఉన్నాయి. ఈ పంచప్రాణాలుగా విభజింపబడి ఈ ప్రాణాలు ఏం చేస్తుంటాయి అని అంటే ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పని చేస్తుంటున్నది. కళ్ళల్లో రెప్పలు కొట్టుకోవటం ఒకటి, లోపల తిన్న అన్నాన్ని అరాయించటం ఒకటి, లోపలికి అన్నం పోవాలంటే ఒకటి, తర్వాత తినినట్టు పదార్థం బయటికి పోవాలంటే ఒకటి,
ఇట్లా రకరకాలుగా రకరకాల విధులను పూర్తి చేస్తూ ఉన్నాయి ఈ పంచప్రాణాలు. ఈ పంచప్రాణములు అంటేనే ఇంకొక అర్థం, ప్రాణం అంటే వాయువు అని అర్థం. అందుకనే మనకు ప్రాణ, అపాన, ఉదాన, సమాన అనే విధంగా వాయువులుగా చెప్తుంటాం అన్నమాట. అట్లా ఇది ఈ విధంగా మన శరీరం ఉన్నది అని చెబుతున్నాడు. ఈ 5 భాగాలకు వహింపబడి నేను ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటున్నాను అని చెప్పాడనమాట. ఇకపోతే ఈ ఇంద్రియాలు వినలేదు. ఎవరు మొట్టమొదట ఇంద్రియ చెప్పాడనమాట. ప్రాణదేవత ఏష ప్రాణ చెప్పాడు. అరే నేనేరా అంత చేసేదనంటే ఇంద్రియాలా, నే కాదు, మేము గొప్పవాళ్ళం అన్నారు. సరే అంటే నేను లేచిపోతున్నానులే అని అన్నాడు. అని అయ్యా నమస్కారం బాబు, నువ్వు ఎప్పుడైతే అట్ట కాలట్ట లేపేవో మాలో ఉన్న శక్తులన్నీ పోయినాయి, మీ నీరసించిపోయినావు అసలు. ఇప్పుడు అర్థమైంది, నీవు లేకపోతే మేము లేము, ప్రాణదేవత లేకపోతే మేము లేము అని అవి అర్థం చేసుకొని నమస్కారం చేసి స్తుతి చేసి దానితో అర్థం చేసుకున్నారు కదా అని ఆ ప్రాణదేవత కుదుటబడి అలా ఉన్నాడు. అయితే ఈ ప్రాణదేవతని గురించి ఏం చెబుతున్నాడు అంటే, రాణి ఈగ తేనె తుట్టి ఉన్నది, తేనె తిట్టులో రాణి ఈగ, రాణి ఈగ కనుక లేచిపోయింది అనుకో ఇంక వాటికి ఏమి శక్తి ఉండదు, అవి కూడా ఎటో పడిపోతాయి. అనగా ప్రధానమైన సెంటర్లో రాణి ఈగ ఉంటుంది, దాని చుట్టూ ఉంటాయి అన్నమాట ఈగలన్నీ. అది ఎప్పుడైతే లేచిపోయింది వీళ్ళందరూ లేచిపోతారు. అట్లనే ఈ శరీరంలో ప్రాణం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఆ ప్రాణం ఉన్నంత కాలము మీరు పనిచేస్తూ ఉంటారు, మీకు ఆ శక్తిని ఇచ్చేది కూడా ఈ ప్రాణమే అని చెప్పారు. అని చెప్పి ఏష ప్రాణ, ఆ ప్రాణము అనేటువంటిది ఎటువంటిదిట, అగ్ని తపతి, అది అగ్ని తపతి అనగా అగ్ని వలె తపతి అంటే తప్పింపజేస్తుంటుంది మన శరీరంలో. ఏష సూర్య, సూర్యుడి వలె వెలుగుతుంటుంది. పర్జన్య అనగా మేఘము, మఘవాన్ ఇంద్ర, వాయు, పృథివీ, రయి, రయి అని అంటే అర్థము పదార్థం. వీటన్నిటికి కూడా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం ఏమిటో కూడా మనం నిన్న చెప్పుకున్నది. ఇవి ఒకసారి మనం దీనికి వివరణ కోసం వచ్చిందనమాట. ఏష అగ్ని, ఏష తపతి, ఏష సూర్య, ఏష పర్జన్య, మఘవాన్ ఏష వాయు, ఏష పృథివీ, రయిర్దేవ, సత్ అసత్ చ అమృతం చ యతు. ఇది ఇన్ని లక్షణాలు చెబుతున్నాడు అనమాట. ఏమిటి? ఆ ప్రాణమే అగ్ని అయి అతడు దహిస్తాడు, అగ్ని అయి అతడు దహిస్తాడు అనగా అర్థం ఏమిటనమాట, అగ్నిగా దహిస్తాడు, సూర్యుడే వెలుగుతుంటాడు, మేఘాలై వర్షిస్తుంటాడు, ఇంద్రుడే ప్రజలను పాలిస్తూ రాక్షసులు సంహరిస్తుంటాడు. ఈ ప్రాణమే ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, అన్నిట్లోనూ ప్రాణం ఉందని చెప్పటం. అది ఈ ప్రాణదేవత అందరిలోనూ ఉన్నది అని చెప్పటం. కేవలం ఈ మనిషిలోని శరీరమే అనుకోవాకు, మొత్తంలోనూ ఉన్నది అని చెబుతున్నాడు. ఎట్లా అనమాట చెబుతూ సత్ అసత్ చ అమృతంచ 3 లక్షణాలు చెప్పాడు. సత్ అనేటువంటిది ఏంటంటే స్థూలమైనటువంటి దృశ్య పదార్థాలు, ఇవి ఈ స్థావరాలన్నీ. ఈ స్థావరాలన్నింటిలోనూ ప్రాణం ఉన్నది, ప్రాణదేవత. అందుకనే మనకు 10వ అధ్యాయం చెప్పాడు. 10వ అధ్యాయంలో స్థావరాలు కొన్ని చెప్పాడు. ఆ స్థావరాలలో నేను ఉన్నాను అని చెప్పాడు. స్థావరాణ హిమాలయ అన్నాడు. ఆ హిమాలయంలో ఉన్నటువంటిది ఆ ప్రాణదేవత. చివరికి అంటాడు ప్రశ్న 3లో వస్తాడు, చివరికి అసలుకు వస్తాడు. ప్రాణదేవత అంటున్నావే, ఈ ప్రాణదేవత ఎవరి మీద ఆధారపడిందని అక్కడికి పోతాడు. ఇక్కడ చిక్కుతాడు అసలు విషయం. ప్రాణదేవత అంటున్నావే, ఈ ప్రాణదేవత కూడా ఎవరి మీద ఆధారపడి ఉందంటే అప్పుడు అసలు విషయం ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. ఏమిటి అనంటే పరబ్రహ్మము. అది వెలుగు నీడ. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకుంటే మనకు అంత అర్థమవుతుంది. కృతం పిబంతో దగ్గర అర్థమవుతుంది, ఆ మంత్రం కూడా అర్థమవుతుంది. వెలుగు నీడ అంటే ఆ ఆత్మ మీద, పరమాత్మ మీద ఈ ప్రాణము నీడ మాదిరిగా ఉన్నది అని వర్ణిస్తాడు దీనిలో. ఇప్పుడు అర్థమైంది. లోపల ఉన్నది ఎవరు? పరబ్రహ్మం ఉన్నాడు. ఆ పరబ్రహ్మం మీద
నీడలాగా వ్యాపించి ఉన్నది ఈ ప్రాణము. ఇప్పుడు ఆ ఆత్మయే లేదనుకో, నీడ కూడా ఉండదు. ఇప్పుడు చాందోగ్యంలోకి వస్తున్నాం. చాందోగ్యంలో చివరిలో కతి దేవాహ కతి దేవాహ అని అంటూ వస్తుంటే చివరిన కతి దేవాహ అనేటప్పుడు 1.5 అన్నాడు. ఇదేంటంటే 1.5 దేవత అన్నట్టుగా అనేది. అని అంటే ఏమిటంటే 1.5 అంటే, ఒకటేమో లోపల ఉన్నాడే పరబ్రహ్మము, పరమాత్మ, ఆత్మ ఒకటి వాడు. అనేటువంటి వాడు పైన వ్యాపించినాడు, వాడు ప్రాణదేవత. అది అంటే అర్థం ఏంటి? వెలుగు ఉంటే నీడ ఉంటుంది, వెలుగు లేకపోతే నీడ ఉండదు. ఎక్కడైనా నీడ ఉంటే వెలుగు ఉంటుందని ఎవడన్నా అంటాడా? నీడ ఉందండి, ముందు నీడ ఉంటుందండి, తర్వాత వెలుగు ఉంటుందండి అని ఎవడన్నా అంటాడా? వెలుగు ఉంటేనే నీడ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు దానికి వస్తాడు చివరిలో, 3వ ప్రశ్నలో సమాధానానికి అక్కడికి వస్తాడు. కాబట్టి అందుకని ఋతం పిబంతో సుకృతో లోకేచ, అక్కడ ఛాయా తపౌ అక్కడ కనపడుతుంటుంది అనమాట. అది ఛాయ నీడ, ఆతపము వెంట, అట్లా అక్కడికి వస్తుంది అనమాట. అది ఇక్కడే చెబుతున్నాడు. ఇది ఏమిటి చెబుతున్నాడు అంటే, దీనిలో సత్ అసత్ అని కూడా చెప్పాడు, అమరము అని కూడా చెప్పాడు. ఆ ప్రాణము అమరము, శాశ్వతమైనది, అనగా మరణము లేనిది, మృత్యువు లేనటువంటిది ఆ ప్రాణము. అంతే కదా. లోపల ఆత్మ ఉన్నాడు, వెలిగిపోతున్నాడు. ఆయన ఉన్నంతసేపు నీడ ఉంటుంది, ఆయనకి మృత్యువు లేదు, నీడ కూడా ఉండదుగా, అదే లక్షణాలుగా. అది అట్లా అనమాట. అది అది నేను చెబుతూ ఈ విధంగా ఈ రెండో ఆ మంత్రంలో చెబుతూ, ఆరాయవరధనాధో ప్రాణే సర్వం ప్రతిష్ఠితం. ఈ ఈ ప్రాణం మీదనే సమస్తము స్థిరమై ఉన్నది, ఆధారపడి ఉన్నదయ్యండి అన్నాడు. ఎట్లయితే ఈ ఇరుసు ఉంది రథానికి, ఆ ఇరుసుకి చక్రాలు పెట్టారు, ఆ చక్రాలకి ఆకులు పెట్టారు, ఇప్పుడు రథం నడుస్తున్నది. ఈ చక్రం నడవాలి అని అంటే ఆ ఇరుసులేంది ఎట్లా నడుస్తుంది? అందుట్లో చక్రంలో ఆకులు ఉన్నాయి, ఆకులు కూడా గిరగిరా గిరగిరా తిరుగుతుంటుంటాయి. ఆకులు కూడా చక్రానికి బలం ఇస్తేనే కదా. ఈ చక్రం ఇరుసుకి కట్టేసిందే కాబట్టి అసలు బలం ఇస్తుంది ఎవరు? ఇరుసు బలం ఇస్తున్నది. అది ఆ ఇరుసు లాంటి వాడే ఇదిగో ఈ ప్రాణము అని చెప్తున్నారు. ఆ ఇరుసు గనక పగిలిపోయింది అనుకో, ఇక అప్పుడు బండి బయలుదేరదు. అయ్యా దీని పని అయిపోయింది, పక్కన పెట్టేద్దాం అనుకుంటారు. అది అట్లా అనమాట. ఇది అంతే ప్రాణం యొక్క విశేషం దీనిలో ఈ విధంగా అలా చెబుతున్నాడు అనమాట. అలానే ఆ ప్రాణం అనేటువంటిది కూడా 3 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, 3 వేదములు. ఈ 3 వేదములు అనగా ఏంటి? యజ్ఞాలు చేస్తారు ఏ వేదములు అని చెప్పేటప్పటికి. ఎవరు చేస్తారు యజ్ఞములు అంటే, బ్రాహ్మణులు క్షత్రియులు చేస్తుంటారు యజ్ఞములు అని చివరికి చెబుతున్నాడు. ఈ యజ్ఞంలో కూడా ఎవరని అంటే ప్రాణదేవత ఉన్నాడు అని చెప్పటం అది అనమాట దీనిలో. అలా చెబుతూ ఇంకా 7వ మంత్రంలో కూడా ఇంకా చెబుతున్నాడు. ఈ ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే, తుభ్యం ప్రాణ ప్రజాస్తు ఇమా బలిం పరంతి యః ప్రాణై ప్రతిష్టతి. నీవు ప్రజాపతివై గర్భంలో సంచరిస్తూ మళ్ళీ జన్మిస్తున్నావు. ప్రజాపతివై బ్రహ్మవై శరీరంలో ఈ ప్రాణము మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. నీ ప్రాణము శరీరంలో ఇంద్రియాలతో కూడా నివసిస్తున్న నీకు ఈ జీవులు కానుకలు ఇస్తున్నారు. ఇక్కడ కూడా చెప్పుకున్నాం. ఈ ప్రాణ దేవతలు ఉన్నారే, ప్రాణానికి సంబంధించిన దేవతలు ఎవరంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏం చేస్తున్నారు? నువ్వు ఉంటేనే ఇంద్రియాలు ఉంటున్నాయి కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంటేషన్స్, నీకు బహుమతులు ఇస్తున్నారు ప్రాణదేవతకి. అయ్యా నీ వల్ల మేము రక్షణగా ఉన్నాం, హాయిగా ఉన్నాం కాబట్టి నీకు పూజ చేస్తున్నాం, నీకు ఏమిస్తున్నాం? కానుకలు ఇస్తున్నాము అన్నారు. ఇవి కానుకలు ఇవ్వటం ఏమిటి? ఇవి ఈ ఇంద్రియాలు. అంటే ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే, దీని గురించి ఇంద్రియాలు తమకు విషయాలైన వాటిని గురించి అనుభవాలను సేకరించి, అంటే ఏమిటనమాట, ఈ విషయ సుఖాలు రకరకాలనే తమ లాభం కోసం కాక శరీరంలోని ప్రాణమైన జీవాన్ని, అంటే విషయ సుఖాల కోసమే కాకుండా ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి అంటే ఆ ప్రాణాన్ని బ్రతికించడం కోసము ఏం కావాలి? ఆహారం.
మేము ఆహారాన్ని లోపలికి పంపిస్తున్నాం. నేను నాలుక, పళ్ళు, ముఖం ఇవన్నీ పనిచేస్తుంటేనే కదా, చెవులు, కళ్ళు, ఈ శ్వాస ఇవన్నీ పనిచేస్తుంటే కదా, మీ ఇంద్రియాలు పనిచేస్తుంటే కదా లోపలికి ఆహారం పోతున్నది. మేము వర్క్ చేస్తుంటేనే కదా. ఎంతో మంది వర్క్ చేస్తుంటారు, ఒక 100 మంది గుమాస్తాలు వర్క్ చేస్తుంటే చివరికి అది ఒక జీవో వస్తుంది బయటికి. ఆ ఒక్కడు ఆయన ఉంటాడు, ఆయన ఒక గ్రీన్ ఇంక్ తోటి ఇట్ట అంటాడు, ఒక టిక్కు మాదిరిగా అట్ట అంటాడు. ఏమీ లేదు, ఆయన రాశాడా, ఒక లైన్ కూడా రాయడు, అక్కడ ఒక టిక్కు గ్రీన్ ఇంక్ పడుతుంది అంతే, ఇంకేమీ లేదు. వెంటనే జీవో అయిపోతుంది. అయిపోయిందిరా పని చేసేసారు. పైన పేరు ఎట్టుంటుంది, ఆ కలెక్టర్ గారి పేరు ఉంటుంది. ఈయన చేశాడా ఒక పని అన్నా? చేసిందంటే ఎవరంటే వీళ్ళండి. అయితే ఇక్కడ అదే తెలుసుకోమంటాడు. ఆ ప్రాణదేవతే లేకపోతే మీరు చేయరు కదా. ఆ ప్రాణదేవత దగ్గర నుంచి శక్తులు వస్తూ ఉన్నాయి. ఆ శక్తులు వస్తున్నాయి కాబట్టి వర్క్ చేశారు, అది అర్థం. కాబట్టి దానికి మేము ఏం చేస్తున్నాము, నీకు పోషిస్తున్నాం ప్రాణదేవతని. ఏమిటంటే ఆహారం పంపిస్తున్నాం. అందుకనే మనకు దీనిలో 5 భాగాలు చెబుతూ 5 కోశాలు చెబుతూ తైత్తీర్యంలో చెప్పాడు అనమాట. అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి తద్విజ్ఞాయ. అన్నం అనేటువంటిది బ్రహ్మస్వరూపము అని చెప్పాడు. అన్నం లేకపోతే లోపల ప్రాణం అనేటువంటి వాడు ఉండడు. వాడు ఉండకపోతే వాడితోటి పాటు ఉన్నటువంటి లోపల ఉన్నాడుగా, ప్రాణం పైన ఆచ్ఛాదనగా ఉన్నాడు, వాడు కూడా ఉంటాడు. ఎప్పుడైతే వీడు రెడీ అయినాడు వాడు కూడా రెడీ అవుతాడు. పోతారు అందరు. ఇక నిరాహార దీక్షలు చేస్తుంటుంటారు చూసావు వాళ్ళు అనమాట. ఉండలేక చివరి నిమ్మరసం తాగుతుంటారు. అది అట్లా అనమాట. అది ఇక్కడ ఏంటంటే ఆ ప్రాణ దేవతని బాధిస్తుంటుంది. మేము పోతున్నాము, నువ్వు ఆహారం తీసుకోలేదు, మరి నీ ఇష్టం, మరి తీసుకుంటావా, ఎప్పుడైనా తీసుకోవా, సరే మేము పోతున్నాంలే అంటారు. అయ్యా బాబు ఉండండి, నిమ్మరసం తీసుకుంటున్నాను అని ఒక నిమిషం అయిపోయి ఉన్నాడు. ఇది అంటే శరీరాన్ని పోషిస్తున్నది మేమేను, నీకు అంటే అర్థం, నీకు కానుకలు సమర్పిస్తున్నాము అనగా అర్థం ఏమిటనమాట, ఉపకారం చేస్తుంటే ప్రత్యుపకారం చేయాలి కదా, కాబట్టి ప్రత్యుపకారం చేస్తున్నాము అని అంటున్నాడు. అట్లనే ఇంకా అంటున్నాడు, ఇంకా విశేషంగా దేవానాం వివక్షితమః పితॄణాం ప్రథమా స్వధ. స్వధ ఇది ఇవాళ ఇది చెప్పుకోవాలన్నమాట. స్వధ ఇది ఎన్నో మంత్రం, 8వ మంత్రం ఇది. ఇది 8వ మంత్రం ఇది. ఇక్కడ దీనిలో చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఆరాయవ రథనాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం అని చెప్పుకున్నాం. ఇది యజ్ఞాలు యాగాదులు ఈ విధంగా, వేదాలు ఈ విధంగా వచ్చినాయి అని. తర్వాత బలి ఇస్తున్నాం, మీకు కానుకలు ఇస్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత 8వ మంత్రంలో దేవానామివ అఖితమః పితॄణాం ప్రథమ స్వధ ఋషీణాచరితం సత్యం అధర్వాంగిరసామపి. ఇక్కడ ఏంటంటే దేవతలకు శ్రేష్ఠతముడైన వాహకుడవు ఎవరు, అసలు దేవతలు వాహకుడెవరు, అగ్నిదేవుడు. అంటే ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ అని అంటూ ఆ నెయ్యి పోస్తే అప్పుడు ఆ అగ్నిదేవుడు ఆ ఇంద్రుడికి ఈ హవిస్సు తీసుకెళ్లి ఇదిగోనయ్య నీ వాటా నీది అని ఇస్తుంటాడు. అలానే వరుణాయ స్వాహ, అట్లా అట్లా ఆ విధంగా దేవతలకి ఎవరి వాటా వాటికి తీసుకెళ్లి పోస్ట్ మ్యానర్లే ఎవరిది వాడికి అప్పచెబుతుంటాడు. ఎవరు, అగ్నిదేవుడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ అగ్నిదేవుడు ఉన్నాడే వాడే నీవు అని చెబుతున్నాడు. ఈ యజ్ఞం చేస్తున్నారు కదా, యజ్ఞంలో అగ్ని ఎవరు, నీవేను. నీవు దేవతలకు శ్రేష్ఠతముడైన వాహకుడవు. వాహకుడు మోసుకొచ్చేటువంటి వాడు. ఏమిటి, హవిస్సును మోసుకొచ్చేటువంటి వాడు. దేవానాం వక్రితమః పితॄణాం ప్రథమ స్వధా. పితృణాం పితరులకు మొదటి పిండానివి అంటే స్వధా. ఇక్కడ స్వధ అనే మాట వేశాడు. మీకు గీతలో 10వ అధ్యాయంలో స్వధా వచ్చింది. 10వ అధ్యాయంలో స్వధా వచ్చింది. ఏమిటంటే ఆ పిండ పెట్టేటప్పుడు స్వధానమస్తు 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 అని 3 సార్లు అనాలి. ఈ స్వధ అనేటువంటి మాట ఎవరు అంటే పరమాత్మ అని అర్థం. అది అనగా ఈ అపర కర్మల్లో స్వధ అనే మాట లేకుండా మంత్రం ఉండదు. ఇది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి. స్వధ అనగా పితృకార్యాల్లో స్వధ అనేటువంటి మంత్రం ఉండదు. ఆ స్వధ ఎవరు, పరమాత్మయే.
ఆ పరమాత్మ ఇక్కడ ఎవరంటే ప్రాణదేవత అని చెబుతున్నాడు. అది పితరులకు మొదటి పిండాని నీవు. అధర్వంగిరస ఋష అధర్వాంగిరసామపి అనగా ఇంద్రియములు అని అర్థం చెబుతున్నారు శంకరులు. ఈ ఋషులు ఏమిటంటే అధర్వ అంగిరసాం అపి అంటే ఇంద్రియములు అని అర్థం చెబుతున్నాడు అనమాట. ఈ ఇంద్రియములు ఏమిటంటే విశేషం, ఈ ఇంద్రియాలను కూడా అర్థం ఇక్కడ చెప్పవచ్చును అని చెబుతున్నాడు. అది సరే. ఇంకొక అర్థం ఏంటంటే అక్కడ పిండ ప్రదానం అయిపోయిన తర్వాత ఋషీణాం చరితం సత్యం. ఋషీణాం చరితం, ఋషీణాం ఎవరంటే ఈ ఋషులు, వాళ్ళ యొక్క విశేషం ఏమిటంటే అధర్వ అంగిరసుల సత్యం చరితం, నిజమైన ప్రయత్నానివి నీవేను అని చెబుతున్నాడు. ఇది ఋషులు అని అర్థం వస్తుంది. రెండోది ఇంద్రియముల యొక్క ప్రయత్నము నీవే. అది ఇంద్రియముల యొక్క ప్రయత్నం లేకుండా ఏం చేస్తావు? యజ్ఞం ఏం చేస్తావు? ఇంద్రియాలు అక్కడ అటెన్షన్ లో లేకపోతే నువ్వేం చేస్తావు? కాబట్టి ఆ ఇంద్రియములు యొక్క ప్రయత్నము నీవేను అని చెబుతున్నాడు ఇక్కడ. అని చెబుతూ 10వ మంత్రంలో యత్ యదా త్వం యదా త్వం అభివర్షస్య ధేమాః అభివర్ష్యసి అభివర్షసి అభివర్షసి ఏ ప్రాణః హే ప్రాణః ప్రాణమా త్వం నీవు యదా ఎప్పుడైతే అభివర్షసి అక్కడ పదం తీసుకో అభివర్షసి అధేమాః అభివర్షసి అంటే వర్షిస్తున్నావు. అప్పుడు ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడంటే అథ ఇమాహ, ఇక్కడ అభివర్షసి అథ ఇమాహ అక్కడ సంధి కలిసింది. అక్కడ అధేమాహ అక్కడ దగ్గర సంధి కలిసింది. అథ ఇమాహ ప్రాణ తే ప్రజాహ. కాబట్టి ఇక్కడ అథ ఇప్పుడు, ఇమాహ ఇవి, తే నీ యొక్క, ప్రజాహ జీవులు, జీవులు అంటే ప్రాణులు. కాబట్టి కామాయ వారి కొరకు కోరికలు తీరటానికి అన్నం ఆహారమును భవిష్యతి ఇవ్వబోతున్నది అని ఆనంద రూపాహ ఆనందభరితులై తిష్టంతి కూర్చొని ఉన్నారు. ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే అభివర్షసి అనే ఒక పదం ఉంది. అభివర్షసి అంటే వర్షం పడటం. వర్షం ఎక్కడి నుంచి పడుతుంది అని అంటే ఆకాశం నుంచి పడుతుంది. ఆకాశం నుంచి పడుతున్నది అంటే ఏడు మేఘాల నుంచి పడుతున్నది అని అర్థం. మేఘాల నుంచి వర్షం పడుతున్నది. ఆ పడుతున్నప్పుడుట అప్పుడు అవన్నీ కూడాట ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయిట. వాటి కోరికలన్నీ, ప్రాణుల యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతున్నాయి. ఎందుకు అంటే అన్నం, అది అర్థం. కామాయ అన్నం భవిష్యతీతి, కామాయ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడం కోసము అన్నం ఆహారము ఇక్కడ కలుగబోతూ ఉన్నది. అందువలన వాళ్ళు ఆనంద రూపాః తిష్టంతి, ఆనంద రూపా ఆనందంతో హాయిగా తిష్టంతి కూర్చొని ఉన్నారు. అనగా చివరికి అర్థం ఏంటి? వర్షం పడుతున్నది అని అంటే ఎవరంటే ప్రాణదేవత. అది చివరి చెప్పింది. ఆ వర్షం ఉంటేనే కదా. ఒక 2 సంవత్సరాలు అసలు వర్షమే లేదనుకో భూమండలం మీద, ఒక్కసారి ఆలోచించుకోండి. భూమండలం మీద ఎక్కడైనా సరే, అమెరికా ఏంటి ఎక్కడైనా సరే 2 సంవత్సరాలు చాలు, వర్షం అనేది అసలు లేదండి. ఇప్పుడు 500 కోట్ల జనాభా ఉన్నారుగా, అప్పుడు 50 కోట్లు ఉంటారు. సున్నా కొట్టేసుకోవాలి. అప్పుడు ఇండియాలో 140 కోట్లు ఉన్నారే, చివరికి ఒక మహా మిగిలితే 14 కోట్లు మిగులుతారు. మొత్తం అందరూ టపా 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 ఎగిరిపోతుంటారు. నల్లులు నలిచినట్టు గోయిందా అయిపోతుంటారు. వర్షం లేకపోతే అది విశేషం. కానీ చాలా మంది వర్షం యొక్క ప్రభావం తెలియటం. కాకపోతే ఏంటంటే అతివృష్టి అండి, అనావృష్టి అండి అంటారు. అనావృష్టి కలిగినప్పుడు చూసుకోండి, అయ్యా వర్షాలు పట్టలేదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుందాము, అది ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అంటే ఎప్పుడైతే వర్షాలు పడబోయేటప్పుడు అప్పుడు గుర్తుకొస్తాడా? అప్పుడు ఏం చేస్తారు? అభిషేకాలు, శివాభిషేకాలు ఇంకెందుకు మొదలు పెడతారండి వర్షాలు పడకపోయేటప్పుడు. కొంతమంది ఇటు లోకల్లో అటు జరుగుతూనే ఉంటుంటుంది. అంటే చెయ్యొచ్చు, చేయమనేది కాదు అది, ఎందుకంటే మానవ సహజం కాబట్టి ఎప్పుడైతే ఉన్నప్పుడు చేయొచ్చు, బాగానే ఉంటుంది. అది చేశారండి, అది చేసే పడ్డాయి, చాలా సంతోషించారు అనగా ఆ పరమాత్మ సంతోషించాడు అనేటువంటి దీనికి బాగానే ఉంటుంది.
అయితే ఎప్పుడైతే ఈ మానవుడు ఉన్నాడు చూసారు, ఈ ఈ లోపల ఇంద్రియాలు ఏంటంటే ఎంతసేపు సుఖాన్ని ఉంటుంటాయి కదా. కాబట్టి ఇప్పుడు వర్షం లేదు కదా, ఏం చేద్దాము, రే ప్రాణదేవత ఏం చేద్దాము, చేయండిరా, అభిషేకాలు చేయండి, పారాయణలు చేయండి, ఎక్సెట్రా, ఇటువంటివన్నీ. ఆ సంవత్సరం వర్షాలు పడ్డాయి, అసలు ఇటుగా పడ్డాయి. ఎందుకు ఏంటంటే వర్షము యొక్క ప్రాధాన్యత, వర్షము లేనిదే మానవుడు జీవించలేడు. వర్షం అంటే ప్రాణము, ఈ జలము ఇది. అందుకని మానవుడు జీవించడానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ వాయువు, వాయువే ప్రాణం. సెకండ్ ఇంపార్టెన్స్ నీళ్లు. థర్డ్ ఇంపార్టెన్స్ ఆహారము. ఇది అట్లా అన్నమాట. వాయువు, నీరు, ఆహారము ఇవి ఉంటే ఈ బాణం బతుకుతుంటుంది. లేకపోతే ఈ బాణం ఏ ఒక్కటి లేకపోయినా ఇంతే సంగతులు అని చెప్తే ఇక పదిలో చెప్పుకున్నాం అనమాట. ఈ విధంగా ఆ వర్షం పడేటప్పటికి వీళ్ళు సంతోషిస్తూ ఉన్నారట, ఆనందంగా ఉన్నారట. ఇక 11లో చెబుతున్నాడు. 11లో ఏంటంటే వ్రాత్యహత్వం, ప్రాత్యహత్వం, త్వం హే ప్రాణ, త్వం నీవు, వ్రాత్య. వ్రాత్య అనే దానికి అర్థం ఏమిటంటే దీనిలో కూడా నమ్మక చౌకాల్లో కూడా వచ్చింది వ్రాత్య అంటే. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యస్య ఓ నమో నమో అక్కడ వచ్చింది. ఈ వ్రాతులు అంటే అర్థం ఏంటంటే సంస్కారము లేనటువంటి వాళ్ళు. సంస్కారం లేనటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అడవుల్లో ఉంటుంటారు. అడవి జాతి ఉంటారు చూశారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే చదువు సంధ్యలు ఉండవు, ఈ నాగరికత ఇటువంటి ఉండవు, ఈ కొండల్లో ఉండేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని వ్రాత్యులు అంటారు. ఈ వ్రాత్యులు ఉన్నారే, ఈ వ్రాత్యుల్లో కూడా పరమాత్మ ఉన్నాడని మనకు నమ్మకచౌకంలో చెప్పాడు. అదే ఇక్కడ కూడా చెబుతున్నాడు అంటే వ్రాత్యుడు. ఆ వ్రాత్యులలో ఉన్నటువంటి ఎవరంటే నీవేను అని చెబుతున్నాడు. అక్కడ దాకా వెళ్ళాడంటే అర్థము, కిందకి మైనస్ దాకా వెళ్ళాడంటే ప్లస్ దాకా, అక్కడ దాకా ఇటు కూడా ఉన్నాడు, మైనస్ దాకా వెళ్ళాడు అంటే అట్టడుగునున్నటువంటి ఈ మానవుడిలో కూడా ఉన్నది ప్రాణదేవత అని చెప్పటం అనమాట. అదే అందుకని మనకు నవక చౌకాల్లో చెప్పుకుంటూ వస్తాడు. నవక చౌకాలన్నీ కూడా అర్థం చేసుకుంటే పరమాత్మ స్వరూపం అర్థమవుతుంది, ప్రపంచ పరిస్థితి అంతా అర్థమవుతుంది. కర్మారేభ్యో కులాలేభ్య అని చెప్పేటప్పటికి, కులాలేభ్య చెప్పేటప్పుడు కార్యకారణ సంబంధం అంతా వచ్చేస్తుంది మనకి. రథేభ్యో రథపతిభ్యశ్చ భో నమో నమో, వ్రాతేభ్యో వ్రాతపతి రథేభ్యో రథపతిభ్యశ్చ భో నమో నమో. ఈ విధంగా ఏమిటంటే సమస్తమైనటువంటి ప్రపంచం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఒక చోట పెట్టి అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పటం. చాలా మంది అర్థం తెలుసుకొని అభిషేకం చేసేవాళ్ళు ఒక 20% ఉంటారేమో, అర్థం తెలియకుండా అభిషేకాలు చేసేవాళ్ళు 80% ఉంటారు. ఎక్కువగా వీళ్ళుంటారు చూశారు గుళ్ళల్లో, పాపం బాగానే చెప్తుంటారు, అదేం లేదు దానిలో, కానీ పాపం ఏమయ్యా అర్థం ఏమిటో నాకు తెలియదండి. నేను కొంతమందిని అడిగాను, ఒక ఆయన్ని బాగా బ్రహ్మాండంగా మంత్రం బాగా చెబుతారు, అర్థం ఏమన్నా తెలుసుకుందాం ఏమంటా, చదువుకోలేదండి గురువు గారి దగ్గర. అది చదువుకోవయ్యా, దానిలో అర్థం చేసుకొని చేస్తుంటే నువ్వు మమేకమై పరమాత్మ అనుగ్రహిస్తాడు. అసలు వాళ్ళకి ఇవేం పట్టు, సంభావన ఎంతండి, కాస్త ఇవ్వండి ఇంకాస్త, ఇది దీంతోటే సరిపోతుంది. అంతేగాని నాకు ఈ మంత్రం వచ్చు కదా, ఈ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం ఏమిటనేటువంటి అస్సలు లేనే లేదు. అందుకనే ఇందులో ఎక్కడంటే ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఒక చోట ఆయన సత్యకామ జాబాలు చెవాట్లు పెడతాడు, ఈ మంత్రాలు చదివేటువంటి వాళ్ళందరినీ చెవాట్లు పెడతాడు. యజ్ఞాన్ని దగ్గర కూర్చొని మంత్రాలు చదువుతున్నా, ఎవరో మంత్రాలకు అర్థం తెలిసి చేస్తున్నారా లేకపోతే ఎటువంటి చేస్తున్నారా, మీరు ఏంటి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టుగానే చేస్తున్నారు, తలకాయ ఎగిరిపోతాయి జాగ్రత్త అయ్యా, అప్పుడు కాళ్ళ మీద పడ్డారు. అది చాందోగ్యంలో వస్తుంది, అప్పుడు ఆయన చెప్తాడు దాని ప్రకారంగా. అందుకని మనకు బుద్ధి కాస్త ఉంది, చదువు ఉంది, అక్షరాలు చదువుతుంటాము, ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి ఏమొచ్చా, అది అట్లా అనమాట. అందుకనే ఇక్కడ ఇన్ని విషయాలు తెలుసుకుంటే అప్పుడు లోపల ప్రాణదేవత సంతోషిస్తూ ఉంటుంటాడు.
నన్ను గురించి తెలుసుకుంటున్నాడని ఆయన పొంగిపోతుంటాడు. ఇప్పుడు మనం ప్రాణదేవతను గురించి తెలుసుకుంటున్నాం అనమాట. అది ఇంత క్రితం ప్రాణదేవతను గురించి తెలియదుగా, ఈ ప్రశ్నోపనిషత్తు చదువుకోలేదుగా, ఇదనమాట ఇది. ఇక అట్లా ఈ విధంగా వ్రాతగా అనే విధంగా మొత్తం నీవేను చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే నీకు ఆకారాన్ని చేరుస్తున్నాము, నీవే మాకు తండ్రివి అని చెప్పిన తర్వాత 13వ మంత్రంలో ప్రాణస్య ఇదం వసే సర్వం త్రిదివే, మొత్తం ప్రాణమే, 3 లోకాలలో కూడా ఉన్నది ఏదైతే ఉందో అదంతా ప్రాణం వశంలోనే ఉన్నది. 3 లోకాలు చెప్పేశాడు. భూహు భువః సువః, భూహు భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని మనం గాయత్రి మంత్రంలో 3 లోకాలని చెబుతూ మనం మంత్రం చెబుతాం. ఈ మంత్రం చెప్పేటప్పుడు కూడా చాలా మందికి ఇంతవరకే చెబుతుంటారు. కానీ ఈ 3 భూహు భువస్సువః ఈ మూడింటిని కూడా అనుసంధానం చేసి సమీకరణం చేసి ఆ మంత్రాన్ని 3 భాగాలు చేసి మళ్ళీ చెప్పాలి. భూస్వాహ భూస్వాహ శుభస్వాహ స్వాహ మంత్రంతో చెప్తుంటారు అనమాట. ఆ 3 భాగాలు చేసినటువంటి దాన్ని భూహు మొదటి, భువః 2, తర్వాత శుభః 2, 3 ముక్కలండి. అది అనమాట. అలా ఉపాసన చేసేటువంటి వాళ్ళు చెప్తారు అది. అట్లా అనమాట. ఇంత ఉంటుంది అనమాట. 3 లోకములు ఈ అనమాట. ఏంటవి? భూభువస్వః ఈ విధంగా అనమాట. మాతేన పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాంచ విధేహి నా ఇతి మాకు. హే ప్రాణమా, ఇప్పుడు అడుగుతున్నాడు చివరికి ఆ ప్రాణదేవతని. ఏమడుగుతున్నాడంటే మాతేవా తల్లివలే పుత్రాన్ కుమారులను రక్షస్వ రక్షించుము. తల్లి కుమారులను ఎలా అయితే రక్షిస్తుంటుందో ఏ ప్రాణమా మమ్మల్ని నీవు రక్షించుము. ఇంకా శ్రీశ్చ, శ్రీహి చ, శ్రీ అంటే సంపదలు, చ మరియు ప్రజ్ఞాం, ప్రజ్ఞను కూడా అంటున్నాడు. ప్రజ్ఞాం అంటే మేధస్సు, జ్ఞానం. ఈ జ్ఞానాన్ని కూడా విధేహి నహ అంటే మాకు విధేహి ప్రసాదించుము అని ఈ మంత్రం చెబుతూ ఉన్నది. దీంతో పిప్పలాద మహర్షి 2వ ప్రశ్నకి అడిగినటువంటి దాని సమాధానం కంప్లీట్ చేసేసాడు. చివరికి ఏం చెప్పాడు అంటే చివరికి ఈ ప్రాణమే 3 లోకములలోనూ వ్యాపించి ఉన్నది. అటువంటి ప్రాణమా మాకు సంపదలు, అలానే జ్ఞానము చూసుకోండి. ఏమడుగుతున్నాడు? సంపదలు అడగంగానే తర్వాత జ్ఞానం అడిగాడు. జాగ్రత్తగా ఇప్పుడు ఇక్కడ దీనిలో విశేషం పట్టుకున్నారు కదా. సంపదలు ఎందుకు, జ్ఞానం ఎందుకు? సంపదలు ఉంటేనే కదా గృహస్థాశ్రమ ధర్మం, జ్ఞానం ఉంటేనే కదా మోక్షం. అప్పుడు చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం, అప్పుడు నెరవేరుతుంది. ఈ 2 ఉంటేనే. కేవలం శ్రీహే ఉందనుకోండి, సంపదే ఉంది, జ్ఞానం అసలు లేదు వాడికి. కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి మరలా వాడు ఉత్తముడుగా జన్మించడు వాడు. కాబట్టి ఇది కూడా కలవాలి, జ్ఞానం కూడా కలవాలి. సంపదతోటి పాటు జ్ఞానం కూడా కలిస్తే వాడు చేసే కర్మలన్నీ కూడా గొప్ప విశేషమైన కర్మలు ఉంటాయి. నిష్కామ కర్మలతోటి ఉంటాయి. నిష్కామ కర్మలు అనేటువంటివి చాలా గొప్పవి. వాటి వలన వాడు ఉత్తమ జన్మ మరలా పొందుతుంటాడు. అందుకని జ్ఞానం ప్రధానం. అందుకనే ఇక్కడ ప్రజ్ఞాం శ్రీశ్చ విధేహి నహ అంటే మాకు ఇవ్వండి అని చెప్పాడని పిప్పలాద మహర్షి 2వ ప్రశ్నకి పూర్తి చేసేసాడు అనమాట. ఇంతటితోటి పూర్తి చేసేసి 3వ ప్రశ్నలోకి వెళుతున్నాడు. ఇక్కడ కూడా ఒక విశేషం. 3వ ప్రశ్నకు వచ్చేటప్పటికి ఎవరు వేశారు? కౌసల్యుడు వేశాడు ప్రశ్న. ఇది ఏమిటంటే మరి అప్పుడు నిజంగా జరిగినాయి అని అనుకుందాం. ఎందుకనంటే ఊరికి ఇది వేదాలు అనేటువంటి అసత్యాలు కాదు కదా, వేదం అంటే సత్యం అనేది కదా. కౌసల్యుడు అప్పుడు వేసినటువంటి ప్రశ్నకి, వైదర్భి వేసిన ప్రశ్నలకి మనకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి డ్రా అయింది, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి డ్రా అయింది అంటే ఒక పిప్పలాద మహర్షి అనేటువంటి ఆయన దగ్గర నుంచి డ్రా అయింది. మహర్షి అంటే అర్థం ఏమిటి? జితేంద్రియుడు అని అర్థం. జితేంద్రియుడు అంటే ఏమిటనమాట? పరమాత్మ స్వరూపము. అందుకనే ఆ గురువు గారిని ఏమని సంబోధిస్తారంటే భగవన్ అని సంబోధిస్తారు. అది
హే భగవన్, అంతేగాని పిప్పలాద మహర్షి అని ప్రయోగించటల్లా. హే భగవన్ అని చెబుతున్నాడు. ఎవరు? కౌసల్యాశ్చ అశ్వలాయన. అశ్వలాయన కౌసల్య. అశ్వలాయనుడు అయినడు కౌసల్యుడు, ఆయన పేరు కౌసల్యుడు. అశ్వలాయనుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు కౌసల్యుడు ప్రశ్న వేస్తున్నాడు. పప్రచ్ఛ ఏమన్నాడు? హే భగవన్, ఆ మహర్షి గారిని, కుతయేష ప్రాణో జాయతే. ఇప్పుడు దాకా రెండులో ఏం చెప్పాడు? ఫైనల్ గా ఏం చేశారు రెండులో అంటే, ప్రాణం అనేది ఉందండి, ప్రాణం 3 లోకాల్లో నిండిపోయిందండి అని చెప్పారు. ఈయన ఎక్కడం ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అన్నాడు. ఈ విద్యార్థులు కూడా ఎట్లా ఉన్నారు చూసుకోండి, ప్రశ్నలు ఎట్లా ఇస్తున్నారో. ఈ తెలివితేటలు, అందుకనే పిల్లలకి తెలివితేటలు ఉండాలి, మేధస్సు. ఇదే ప్రజ్ఞా మేధస్సు అనమాట. ఇట్లా అనమాట వాళ్ళు. వీళ్ళు కూడా ఎంతటి తెలివి వాళ్ళు చూసుకోండి. క్రమంగా వస్తున్నది. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే చివరికి ఈ సృష్టి అంతా, ఈ ప్రాణము బ్రహ్మం అంటే ఏమిటో మొత్తం చివరి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానానికి చివరికి మనల్ని తీసుకుపోతుంటాడు అక్కడికి. ఏష ప్రాణ జాయతే కుతః, ఎక్కడి నుంచి వస్తున్నదండి ప్రాణం? కథం ఆయాతి అస్మిన్ శరీరే, మన శరీరంలో కథం ఎట్లు ఆయాతి లోపలికి వస్తున్నది, ఎక్కడ నుండి వస్తున్నది, మన శరీరంలోకి ఎలా వస్తూ ఉన్నది. ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే. ఇంకో ప్రశ్న, మూడో ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఆ ప్రాణముట తనను తాను విభజించుకొని ప్రాతిష్ఠితే ఉంటున్నది కదా అని చెప్పావు కదా. పంచధా విభజించారని ఇందాక చెప్పావు కదా. తనను తాను విభజించుకొని ఉంటున్నానని చెప్పింది కదా. దేని చేత ఉత్క్రామిత ఎలా ఉంటున్నది? ఎవరి చేత బయటికి పోతున్నది ఈ ప్రాణం? పోయినాడండి, ప్రాణం పోయిందండి. చూడండి ఎవరైనా లోకంలో బ్రహ్మం పోయినాడండి, పరమాత్మ పోయినాడండి ఎవడన్నా అంటున్నాడని చూడండి. అంటే అయిపోయింది, ఆ ప్రాణం పోయిందండి. బ్రహ్మం పోయినాడండి, ఇందులో ఉన్నటువంటి బ్రహ్మము లేక పరమాత్మ పోయినాడండి ఒక్కడన్నా అంటున్నాడా లోకంలో? ప్రాణం పోయిందండి అంటే అన్నిటికీ, మనిషికి అదే చెబుతాడు, జంతువులకి అదే చెబుతాడు, పక్షులకి చెబుతాడు, అందరికీ అదే మాట చెప్పేస్తాడు. ఎట్లా అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రాణము చెబుతున్నాడు అనమాట. ఏంటంటే ఆత్మానం తనను తాను విభజించుకొని ఎలా ఉంటున్నదండి? దేని చేత ఉత్క్రామతే వెళ్ళిపోతూ ఉన్నదండి. అసలు ఎవరు ఈ ప్రాణానికి అసలు మూల కారకుడు ఎవరు? కథం, ఎలా, బాహ్యం బయట ఉన్నది, అలానే బయట ఉండి భరిస్తూ ఉన్నది. ఏమని చెప్పావు నువ్వు? ప్రాణం 3 లోకాల్లో ఉన్నది, అంతటా భరిస్తూ ఉన్నది అని చెప్పావు కదా. చెప్పావు కాబట్టి ఎలా భరిస్తూ ఉన్నది? కథం, ఎలా? అధ్యాత్మం లోపల మన శరీరంలో కూడా ఎలా ఉన్నది? ఎలా బయట ఎట్లా, లోపల ఎట్లా చెప్పండి అని అంటున్నాడు. అందుకని అంతర్బహిశ్చ నారాయణ అని చెప్పాను కదా. అంతః బహిః, అంతః లోపల నారాయణుడు ఉన్నాడు, బహిః లోపల నారాయణుడు, బయట కూడా నారాయణుడు ఉన్నాడు అని చెప్తున్నావు కదా. మరి ఎట్లా ఏమిటో చెప్పు అని పిప్పలాద మహర్షిని ఈ కౌసల్యుడు ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న వేస్తే అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఈయన చెప్పాలి. ఈ ప్రాణం ఎక్కడ నుండి పుట్టింది, శరీరంలోకి ఎలా వచ్చింది, తనను 5 భాగాలుగా విభజించుకొని ఈ శరీరంలో ఎలా ఉంటున్నది, ఈ ప్రాణం దేని సహాయంతో బయటికి వెళుతున్నది. అందుకే ప్రాణం పోయిందండి, ప్రాణం పోయిందండి అంటున్నారు కదా. దేని సహాయం అది చెప్పండి. ఇంకా వెలుపల ఉన్నది, లోపల ఉన్నది అని కూడా చెబుతున్నారు కదా. ఎట్లో ఏమిటో వివరంగా చెప్పండి అని అన్నారు. ఈ ప్రాణం గురించి చెప్పండి అని అన్నారు. కుతః జాయతే, ఎక్కడ పుట్టింది, ఎట్లా వస్తుందో ఆ సంగతి చెప్పండి అని అన్నాడు. అంటే అప్పుడు పిప్పలాద మహర్షి సమాధానం చెబుతున్నాడు. ఏమిట? తస్మై సహ భువాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్ఠో అసి ఇతి తస్మాత్ తేహం బ్రవీమి. ఇక్కడ ఒక మంచి ప్రశ్న ఒకటి వస్తుంది. ఏమిటనంటే ఆ విద్యార్థులు, మంచి విద్యార్థులు కూడా, తెలియగల వాళ్ళ విద్యార్థులు ఏదో అంటారు ఇంగ్లీష్లో కూడా, క్రూషియల్ భలే అడిగారండి అనే విధంగా ఒక అంటుంటారు. చాలా లోతైన ప్రశ్న అడిగారండి, వీడి యొక్క మేధస్సు చాలా గొప్పదండి అని అంటారు చూడండి.
50 మంది విద్యార్థులు ఉంటే ఎవడో ఒకడు ఉంటాడు బాగా మేధస్సు, వాడు భలే ప్రశ్న వేస్తాడు. ఆ మాస్టర్కి చెప్పేటువంటి వాడికి కూడా అబ్బో భలే ప్రశ్న వేసావురా అని అనుకొని ఆ ప్రశ్నకు సమాధానం చెబితే మిగిలిన వాళ్ళంతా 40 మంది వింటారు. వీడి యొక్క విశేషం అంతా బయటపడుతుంది ఇంతమంది క్లాసులో ఆ ప్రజ్ఞ వలన. అట్లనే ఇక్కడ కూడా అంటున్నాడు, ఆ గురువు గారు మెచ్చుకోవటం దీనిలో విశేషం. అది ఏమంటున్నాడంటే, అయ్యా నీవు సహ ఉవాచ అతి ప్రశ్నాన్, నువ్వు వేసినటువంటి ప్రశ్న అతి ప్రశ్నాన్. ఎన్ని ప్రశ్నలు? 6 ప్రశ్నలు వేసావు నా మీద, 6 బాణాలు వేసావు. ఒక బాణం కాదు నువ్వు వేసింది, మిగిలిన వాళ్ళందరూ ఒక ప్రశ్న వేస్తే నువ్వు 6 ప్రశ్నలు వేసావు. అంటే మిగిలిన వాళ్ళ దగ్గర అనలేదు, మీరు పెద్ద మేధావులు రాలేదు ఇక్కడ అంటున్నాడు. ఇతన్ని 6 ప్రశ్నలు వేసేటప్పటికి 6 ప్రశ్నలు వేసేసాడు. అతి ప్రశ్నాన్ 6 ప్రశ్నలు వేసావు, పృచ్ఛసి 6 ప్రశ్నలతోటి అడుగుతున్నావు. ఎందుకంటే బ్రహ్మిష్ఠిహ బ్రహ్మిష్ఠ బ్రహ్మిష్ఠ నీవు బ్రహ్మిష్ఠ అపి నీవు బ్రహ్మమునకే అర్పించుకునేటువంటి వాడు, అనగా బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు, బ్రహ్మమునకే అర్పించుకున్నవాడవు. నీ యొక్క మనస్సు అంతా బ్రహ్మము వైపే దృష్టి ఉంది అని దాని యొక్క అర్థం. అది నీ మనస్సు బ్రహ్మము వైపే దృష్టి ఉన్నది. కాబట్టి తస్మాత్ అందువలన తే నీకు అహం నేను బ్రవీమి చెబుతాను మెచ్చుకున్నాడు అనమాట. అది నువ్వు 6 ప్రశ్నలు వేసావయ్యా, నువ్వు బ్రహ్మిష్ఠివి అని ఒక సర్టిఫికెట్ ఇచ్చేసేసాడు వాడికి. ఆల్రెడీ వచ్చేసింది, ప్రశ్నలు వేసేటప్పటికే వచ్చేసింది. ఆ ప్రశ్నల్లోనే వీడి యొక్క మనస్సు మానసిక స్థితి అంతా గురువు గారికి అర్థమైపోయింది. వీడు బ్రహ్మిష్ఠి అని అర్థం అని చెప్పి ఇక సమాధానంలోకి వస్తున్నాడు. ఏమిటంటే ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైష పురుషే ఛాయ తస్మిన్నేతదాతతం మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే. ఆత్మన ఏష ప్రాణో జాయతే. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించావు కదా మొట్టమొదట. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసునా? ఆత్మన, ఆత్మ నుంచి వస్తున్నది. ఆత్మ అనేవాడు ఒకడున్నాడు. ఇప్పటిదాకా చెప్పదా? ఇప్పటిదాకా ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? ప్రాణము ప్రాణము అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన ప్రశ్నించాడు, ప్రాణం అని చెబుతున్నారు కదా, ప్రాణ కుతః జాయతే అని ప్రశ్నించాడు. ఎక్కడి నుంచి పుట్టుతున్నది అన్నాడు. ఎక్కడి నుంచి పుడుతున్నదంటే ఆత్మన. అది ఆత్మ నుంచి ప్రాణము పుడుతున్నది. ఆత్మ అనే పదానికే మనం పరబ్రహ్మము పరమాత్మ ఈ విధంగా పదాలు ఉపయోగిస్తుంటాం. అక్కడి నుంచి ప్రాణం వస్తున్నది. ఆత్మన ఏష ప్రాణో జాయతే యథ ఏష పురుషే, యథ ఏష పురుషే ఛాయై అనగా ఏ విధంగా అంటే వెలుగు నీడ. ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, ఇప్పుడు నడుస్తున్నాడు, నీడ పడుతూ ఉన్నది. వాడు అసలు అక్కడ లేడు, నీడ ఎందుకు ఉంటుందో ఉండదు. అట్లనే ఈ ఆత్మ అనే దాని మీద ఈ ప్రాణం అనేటువంటిది నీడ మాదిరిగా ఉన్నది. లోపల వెలుగు ఉంది, పైన నీడ ఉన్నది. లోపల వెలుగు, బయట మాత్రం నీడ ఉన్నది. ఇప్పుడు మనకేం కనపడుతున్నది? నీడ ఉన్నది అని అన్నాం. మరి నీడ ఉన్నది అంటే వెలుగు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందిరా? వెలుగు లేకపోతే నీడ వస్తుందా ఎక్కడన్నా? కాదు కదా, ఛాయాతపోవు కదా. కాబట్టి లోపల అసలు ఆయన కూర్చొని ఉన్నాడు. ఎవరంటే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ మీదనే ఈ ప్రాణం అంతా వ్యాపించి ఉన్నది. పైన లేయర్ అంతానేమో ప్రాణము, లోపలేమో పరమాత్మ కూర్చున్నాడు. ఇది వీళ్ళిద్దరూ అవినాభావ సంబంధం వీళ్ళిద్దరికి. అందుకనే ఏం చెప్పారనంటే మనకి ఇందులో వస్తుంది, దేనిలో అంటే చాందోగ్యంలో ప్రాణము అనేటువంటి వాడు మహామంత్రి, పరమాత్మ అనేటువంటి వాడు మహారాజు. మహారాజు ఆ ఆసనంలో కూర్చొని ఉన్నాడు. బ్రహ్మాండమైన ఆసనం అది, బంగారు ఆసనం, బంగారు కిరీటాలు. ఎలా ఉన్నాడు ఆ సభలో? మెరిసిపోతున్నాడు. ఆ పక్కన కూర్చున్నాడండి ఎవరు? మంత్రి గారు, మహామంత్రి. ఆయనే ప్రాణదేవత. ఈ కుర్చీలో కూర్చున్నటువంటి సింహాసనంలో కూర్చున్న రాజుగారు ఉన్నాడే, ఆయన చూస్తున్నాడు అంతే, ఏం మాట్లాడటల్లా.
ఎవరు మాట్లాడుతున్నారు అంటే మహామంత్రి గారు మొదలుపెట్టాడు. అయా ఈ రోజున మహాకవి గారు ఎవరంటే మహాకవి మహాకాళిదాసు గారు వస్తున్నారండి, ఆయన గొప్ప గొప్ప విశేషాలు చెబుతారండి అనే విధంగా ఆయన మొదలు పెడుతున్నాడు. ఈయన వింటున్నాడు, సభ అంతా వింటున్నారు. ఆ విన్న తర్వాత వస్తున్నాడు మహాకవి కాళిదాసు గారు. మహాకవి కాళిదాసు గారు వచ్చేటప్పటికి రాజుగారు మాట్లాడాలి కదా, మంచిదే వస్తున్నారు కదా అనొచ్చుగా, ఏమంటారు మేలకుండా కూర్చుంటాడు, చూస్తూ ఉంటుంటాడు. ఆ కాళిదాసు గారు వచ్చారు. కాళిదాసు గారు రాగానే వస్తూ ఆయన మామూలుగా రాలేదు, ఓ చమత్కారం చేసుకుంటూ వస్తుంటాడు. చంకలో ఒక చేపను పట్టుకొని చేపను పట్టుకొని వచ్చాడు. ఆ చేపను ఒక గుడ్డలో చుట్టుకొని నీళ్లు కారుతున్నాయి ఆ చేపకి. ఒక చంకలో పెట్టుకొని, అంటే గుడ్డ పెట్టుకొని చంకలో పెట్టుకొని వచ్చేసేప్పుడు రాజుగారు మాట్లాడాల. ఈ మంత్రి గారు మొదలు పెట్టాడు, ఏమయ్యా కాళిదాసు, ఏమిటి నువ్వు పట్టుకొని వచ్చింది ఏమిటి అసలు నువ్వు పట్టుకుంది, చండాలు కంప పుడుతున్నది ఇదంతా ఏమిటి, సభకు వచ్చేటప్పుడు ఇంతేనా? అదేం కాదండి, ఇది నా చంకలో ఉన్నటువంటిది కంపు అంటున్నారు, కంపు కాదండి ఇంపండి. ఏమిటంటే రామాయణము అన్నాడు. రామాయణమా? ఏమయ్యా ఎంత అబద్ధం ఆడుతున్నావా నువ్వు, ఇక్కడికి వస్తున్నది కంపు కొడుతున్నది, పైగానేమో నీళ్లు గారుతూ ఉన్నాయి, కాబట్టి ఏంటంటే చేప ఉంది కాబట్టి చేపలు తింటున్నావు అన్నమాట నువ్వు, పైగా అబద్ధపు కూతలా నీవి అని అంటున్నాడు ఆ మహామంత్రి గారు. ఈ రాజుగారు చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఎంత చూస్తున్నాడు, నేను అడగాల్సిన ప్రశ్నలని మన వాడు అడుగుతున్నాడులే అనుకున్నాడు. సరే అయిన తర్వాత, కాదండి రామాయణం అంటే ఈ నీళ్లు కారుతున్నాయి ఏమిటో తెలుసండి, రామాయణ రసం, రామాయణంలో ఉన్నటువంటి జిష్టంతా కింద కారుతున్నదండి అన్నాడు. సరేలే మీరు చెప్పేవని బాగానే ఉంది, సరే అట్లయితే రామాయణం అంటున్నావు, చేసి చూపించు మరి ఇంకే అన్నాడు. అనేటప్పటికి సరే చూడండి అని అన్నాడు. ఒకసారి మనసులో అమ్మవారిని స్మరించుకొని ఆ చంకలో ఉన్నటువంటి ఆ గుడ్డ అంతా విప్పదీసి లోపల చేప లేదు, తాళపత్ర గ్రంథం ఉంది, అందరికి చూపించాడు. అయ్యో రామాయణం అండి ఇది రావణ అందరూ చూశారు. అయ్యో రామాయణం అండి, దీని మీద ఏముంది అని అంటే, ఆంజనేయ స్వామి వారు రాసిన రామాయణం అండి ఇది, హనుమద్ రామాయణాన్ని పట్టుకొచ్చాడు. ఏమిటనమాట ప్రజలందరికీ అందరికీ తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయేటప్పటికి అబ్బా మహాకవి కాళిదాసు గారు ఇంత గొప్పవాడని సంగతి తెలిసింది. ఈ కథ అంతా నడిపింది ఎవడయ్యా అంటే పక్కన ఉన్న మంత్రి గారు నడిపాడు. ఈ మంత్రి గారు నడిపి మొత్తం విషయం అంతా బయటికి లాగేశాడు. రాజుగారు అంతా వింటున్నాడు. వీరు రాజుగారు చివరికి సంతోషించి అలా కన్సన్న చేశాడు పక్కన. అనేటప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఆ పళ్ళెంలో బంగారు నాణాలు పోసుకొని తీసుకొచ్చి రాజుగారి ముందు దగ్గర పెడితే రాజుగారు అలా చూపించారు, రావయ్యా అని తీసుకొచ్చు అంటే మాట్లాడు రాజుగారు. ఈ కవి గారు వచ్చి తీసుకున్నారు. ఇక్కడ ఏమన్నా రాజుగారు మాట్లాడాడు? అసలు ఏం మాట్లాడలేదు. అంత వర్క్ అంతా చేసింది ఎవరయ్యా అంటే మహామంత్రి గారు. అనగా మహామంత్రి ఏ స్థానంలో ప్రాణదేవత, అది అర్థం. అది విశేషం. మనం ఒక ఉపమానం పోలికతోటి చెప్పుకున్నాం అనమాట. దీనిలో అది భోజ కాళిదాసుల కథల్లో వస్తుంది అనమాట. అది అట్లా అనమాట. అది సంక్షిప్తంగా చెప్పా, ఇంకా పెద్ద కథ అది. సరే కానీ ఇట్లా ఈ విధంగా ఏమిటనమాట, ఆ పరమాత్మ మీదనే ఈ ప్రాణము ఉన్నది, ఆ పరమాత్మ నుండి ఈ ప్రాణం వస్తున్నది, ఆత్మ నుండి ఈ ప్రాణం జన్మిస్తున్నది, మనిషి పైన నీడలాగా ఉన్నది, ఇది విస్తరించి ఉన్నది, మనస్సు యొక్క చేష్టల ద్వారా ఇది శరీరంలోనికి వస్తుంటుంది. మనస్సు యొక్క చేష్టలు మనస్సు యొక్క ప్రయత్నాలు, కోరికల ద్వారా దీనిని ఉపనిషత్తు ముందు వివరిస్తూ ఉంటుంది. ఇంకా ఉంది. ఇక్కడ సైన్స్ ప్రకారంగా మనం ఏం చెప్పుకుంటామనంటే, వాడు పుట్టాడండి. ఆ పుట్టినప్పుడు వాడు ఏమంటాడంటే, మొట్టమొదటి వాడు ఏం చేస్తాడంటే, పుట్టంగానే నాకు ఆహారం ఫుడ్ అంటుంటాడు వాడు. అంతేగాని నాకు బంగారం తీసుకురండి, వస్త్రాలు తీసుకురండి, వాడి ఈ మాటే అంట అసలు. వాడు ఎంతసేపు పుట్టంగానే ఆహారం అంటాడు. ఆహారం అంటానికి వాడికి నోరుందా? నోరు లేదు. పైగా ఆహారం కావాలంటానికి వాడు ఏడుపు రోదన మొదలు పెడతాడు.
భవిష్యత్తు ఎలా ఉందో చూసుకోండి దానిలో. మరి ఒక్కసారి నాకు అన్నం పెట్టండి అని అంటే సరిపోలా? వాడికి ఎక్కడి నుంచి వస్తాయి మాటలు? రావు కదా, రావు. అందుకని ఆ లోపల పరమాత్మ ఉన్నాడు. నెమ్మదిగా ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ ప్రాణం గుంజుకుంటూ నెమ్మదిగా గుంజుకుంటూ మొత్తం ఇంద్రియాలన్నిటి మీద వ్యాపించేసేసి అప్పుడు క్రమక్రమంగా సంవత్సరం సంవత్సరం వయస్సు పెరిగే కొంది ఇక వీడు ఈ ప్రపంచంలోకి వచ్చేసేసి ఈర్ష్యాద్వేషాలతోటి వస్తాడు వీడు మొట్టమొదట. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈర్ష్యాద్వేషాలతోటి 10 ఏళ్ళు, 10 కూడా కాదు, 5 ఏళ్ల వయసుకే మొత్తం వీడి శరీరంలోకి మొత్తం చేరిపోయి ఎవరనమాట అందరు శత్రువులందరూ చేరిపోయినాడు. చేరి వాళ్ళందరికీ కనుక ఆ వృక్షాలకు రోజు కాసి నీళ్లు పోస్తుంటాడు. పెరగాలి కదా అవి. ఆ పెరిగి పెరిగి మహావృక్షాలు అయిపోతాయి. అవన్నీ ఎక్కడుంటాయి మహావృక్షాలంటే మూలాధార చక్రంలో మహావృక్షాలై కూర్చొని ఉంటాయి. ఆ మహావృక్షాలని ఆశ్రయించుకొని ఈ కామక్రోధ లోభ మొహమాశ్రమం హాయిగా విశ్రాంతి తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళందరినీ కూడా సుందరకాండలో ఆంజనేయ స్వామి ఒక్క తొక్కు తొక్కాడు కాలుతోటి. ఒక తొక్కు తొక్కేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ ఎటు పరిగెత్తారో ఒక్కడు లేడు. కామక్రోధ లోభవాసంలో అంటే సింహాలు పరిగెత్తినాయి అన్నాడు. అంటే క్రోధం. అది ఎట్లా అనమాట, అన్ని మొత్తం క్లీన్ అయిపోయింది. అనగా అర్థం ఏంటి, మూలాధార చక్రం క్లీన్ చేసేసాడు. ఎట్లా క్లీన్ చేసేసాడు? యోగ మార్గం ద్వారా క్లీన్ చేసేసాడు. ఆ యోగ మార్గం ద్వారా క్లీన్ చేసేసి పైకి వెళ్ళిపోయినాడు. ఇట్లా యోగ మార్గం ద్వారా ఆ హనుమ ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళిపోయినాడు. నిరాఘాటంగా వెళ్ళిపోయినాడు. అక్కడ ఎక్కడి తర్వాత వస్తుంది. కాబట్టి ఈ ఈ ప్రాణం అనేటువంటిది క్రమంగా లోపల ప్రవేశిస్తుంటుంది. అనగా ప్రాణం కన్నా ముందు ప్రవేశించేవాడు ఎవరంటే పరబ్రహ్మము ఆత్మ. వాడు 7వ నెలలో ప్రవేశిస్తాడు. 6 నెలల పూర్తయ్యేటప్పటికి శరీరంలో ఇంద్రియాలు, మనం ఇంత క్రితం వచ్చింది కతి దేవాహ అని వచ్చింది. ఇంద్రియాలన్నీ ఏర్పడతాయి. కళ్ళు చెవులు అన్నీ ఏర్పడతాయి. ఏర్పడుతున్న తర్వాత అన్ని రెడీ అయినారు అంటే అర్థం రాజుగారు సభకు వస్తున్నాడు అనేటప్పటికి అప్పుడు సేనాపతులు, ఉపసేనాపతులు, మంత్రులు, ఉపమంత్రులు వీళ్ళందరూ రెడీ అయిపోతారు. అంతేగాని ముందు రాజు రాడు. ముందు అసలు రాడు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు మహారాజు గారు వస్తున్నారంటానికి జయ జయ మహారాజు గారు వస్తున్నారు అని పెద్ద కేకలు పెడుతుంటారు. ఆయనకున్న బిరుదులు చెప్పుకుంటూ మహారాజు గారు వస్తున్నారు అని అనుకున్నారు. పెద్ద కిరీటం, బంగారు కిరీటం తీసుకుని వస్తున్నారు అనేటప్పటికీ ప్రజలు ఒక 500 మంది ఉంటారు, ఒక 100 మంది ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ లేచి నిలబడతారు. ఆయన వచ్చి సీట్లో కూర్చుండేదాకా నిలబడి ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఈ ఇంద్రియములకి ఇంకా శక్తి రావాలి. ఆయన కూర్చోండి అంటాడు. కూర్చోండి అనగానే అప్పుడు శక్తి వీటిల్లోకి ప్రవహించేస్తుంది. 7వ నెలలో ఆయన రాగానే ఈ కళ్ళకి వాటికి నెమ్మదిగా లోపల శక్తి క్రమంగా నాభీనాళ ద్వారా నాభీనాళము అంటే అర్థమైంది కదా, ద్వారా ఈ ఆహారాన్ని ఈ శిశువు తీసుకుంటుంటాడు. ఆ తీసుకొని 2 నెలలు తీసుకొని పెరిగి శుభ్రంగా లోపల తయారైపోతాడు. అనగా అర్థమే ప్రాణము పరమాత్మ 100% ఉన్నారు అక్కడ. కళ్ళు, చెవులు, ముక్కు, కళ్ళు అన్ని కూడా శక్తులతోటి నిండిపోయింది. అనగా ఫలం ఉంది అనుకోండి, ఫలం బాగా పండిన తర్వాత కదా మనం అనుభవించేది. అందుట్లో కూడా చెట్టు ఫలం కూడా బాగా పండిన తర్వాత రాలి పడుతుంటుంది. పచ్చికాయ రాలదు కదా, పండిన తర్వాత అదే రాలుతుంటుంది. అట్లనే అంత కంప్లీట్ అయిపోయింది. 100% కంప్లీట్ అయ్యేటప్పటికి లోకానికి వచ్చేసింది, ప్రపంచానికి బయటకు వచ్చేసింది. ఈ ప్రపంచానికి బయటకు వచ్చేసేసి ఇక అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. వీడు ఏ దారిని పోతాడో, శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, ఇక ఏ మార్గాలు పడిపోతాడో వీడు తెచ్చుకున్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో, జ్ఞానశక్తి పూర్వజన్మలో తెచ్చుకున్నటువంటి ఉందో, ఆ శక్తి క్రమక్రమంగా
వయసు దాని ప్రకారంగా జ్ఞానశక్తి అయితే ఆ రూట్ వేరు, ఆ రూట్ వెళ్ళిపోతాడు. ఇట్లా ఈ విధంగా ఈ ప్రాణదేవత, ఈ ఆత్మ అనేటువంటి దీనిలో మనకి చాందోగ్యంలో కూడా ఇట్లా వస్తుంది అనమాట, ఇట్లా విశేషించి అనమాట. అని దీనిలో ఏం చెబుతున్నాడంటే ఆ ఆ ప్రాణం ఇలా వచ్చింది, ఆ ఆత్మ దగ్గర నుంచే వచ్చిందని చెబుతూ 4వ మంత్రంలో కూడా ఇక్కడ మీరు ఈ గ్రామాలలో ఏమిటి యథా యథా సమ్రాడేవాధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్య ఏతి ఏవం ఏవ ఏష ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథక్ ఏవ సన్నిధత్తే. మీరు ఆయా గ్రామాలలో ఉంటూ వాటిని పాలించండి. గ్రామము అనే మాటకు అర్థము మనము చూస్తున్న పల్లెటూళ్ళలో గ్రామం అని కాదు. గ్రామం అనే పదానికి అర్థం వేరే ఉంది అసలు. ఏమిటంటే వివిధములైన అన్నిటిని కూడా ఒక చోట గనక చేరిస్తే దాన్ని గ్రామము అంటారు. గ్రామత, బంధుత, జనత అనేటువంటి ఉదాహరణలు ఉన్నాయే, అది పాణినీయంలో వచ్చింది, సూత్రంలో అక్కడ వస్తుంది అనమాట. అది అక్కడ వస్తుంది. గ్రామత, బంధుత, జనత అనేటువంటిది అనమాట ఇది అక్కడ. కాబట్టి ఇక్కడ సమూహం అనే అర్థంలో అనమాట గ్రామం అంటే. మీరు ఈ గ్రామాల్లో ఉండండి అని, పాలించండి అని చక్రవర్తి తన అధికారం నియమిస్తుంటాడు కదా. అట్లనే ఈ పైన ఉన్నటువంటి ఈ చక్రవర్తి గారు ఉన్నాడే, మీరు ఏం చేస్తారంటే నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇక్కడ అధికారి, నువ్వు ఇక్కడ అధికారి, నువ్వు ఇక్కడ అధికారి, నువ్వు ఇక్కడ అధికారి, ఇదిగో నువ్వు కళ్ళల్లో అధికారి, నువ్వు చెవులలో అధికారి, నువ్వు జీర్ణాశయంలో అధికారివి, నీవు గుండెలో అధికారివి, కాబట్టి మీ పనులు మీరు నిర్వర్తిస్తూ ఉండండి అని ఆ పరబ్రహ్మ పరమాత్మ ఆర్డర్స్ వేసేస్తాడు. అట్లనే నియమించినట్లుగానే ఈ ముఖ్య ప్రాణం కూడా ఇతర ప్రాణాలను వాటి వాటి పనులలో నియోగిస్తుంటుంది. ఆయనేమో శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ పనిచేయండిరా అంటాడు. ఈయన దానికి తోడుగా ఈ ప్రాణదేవత తాను పంచధా విభజంతి, 5 భాగాలుగా విభజింపబడి పంచ ప్రాణాలుగా విభజింపబడి ఈ పనులు చేస్తూ ఉంటుంటాడు. ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటుంటారు. రాజుగారు ఒక రకంగా, మంత్రి గారు ఒక రకంగా, అనగా పరబ్రహ్మము ప్రాణము రెండు మన శరీరంలో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శరీరము ఇలా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. ఇట్లా తర్వాత క్రమంగా ఈ 3వ ప్రశ్న మనం తర్వాత ఈసారి మనం పూర్తి చేద్దాం. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వసుధోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి. శుభం భూయాత్.